హలో, నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంది, ఏం కథ అని తెలుసుకునే ముందు ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. నేను వీడియోస్ తీసుకొచ్చే వరకు అయితే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. ఆ వీడియోస్ అవన్నీ వెతికే వరకు కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి ఈ ఒక్కదానికి నన్ను క్షమించాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే సీనియర్ మేనేజరు, తర్వాత సేల్స్ టీము హ్యాండిల్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఒకటి ఇచ్చిర్రు. ఇది యాక్సెస్ గ్రూప్ నుంచి అయితే హియరింగ్ అనేది అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్సెస్ గ్రూప్ నుంచి వచ్చింది. ఇది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది. ఈ నోటిఫికేషన్ పోస్ట్ చేసింది అయితే వేదిక్ హెచ్ఆర్ సొల్యూషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా నౌకరీ యాప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, 2 రోజుల కింద అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు అయితే అప్లికేషన్లు కనుక చూసినట్టయితే 12 అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. ఇది నోటిఫికేషన్లలో ప్రస్తుతం ఉన్న అప్డేటు. ఇక్కడ చూస్తే హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చిర్రు. తర్వాత ఏజ్ అయితే 24 సంవత్సరాలు కంటే తక్కువ ఉండొద్దు, 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు. ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని అన్నారు. అదేవిధంగా అక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేసిర్రు వాళ్ళు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. హెచ్ఆర్ మో అని చెప్పేసి అయితే 6352972151గా ఒక నెంబర్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే మనకు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 6 సంవత్సరాల మధ్యలో అయితే అడగడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీస్ అయితే ఒక 25 వేకెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక లొకేషన్స్ కనుక చూస్తే మన కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, హైదరాబాద్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక శాలరీ వివరాలు కనుక చూసినట్టయితే ఇక్కడ మీరు శాలరీ వివరాలు అయితే చూడవచ్చు. 2,50,000 నుంచి 4,75,000 పర్ యానం శాలరీగా అయితే ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే బ్యాంకింగ్, సేల్స్ ఇచ్చింది. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ చాలా ఇచ్చిండ్రు. క్రెడిట్ కార్డు, లోను, బిజినెస్ టు కస్టమరు, మైక్రో ఫైనాన్సు, ఎన్బిఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇట్లా చాలా రకాలైన మ్యూచువల్ ఫండ్, సేల్స్, డిఎం ఇన్సూరెన్స్, టిఎల్, ఆర్ఓ, ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి అయితే స్కిల్స్ ఉంటే బాగుండు అని అయితే వాళ్ళు అడగడం అయితే జరిగింది. ఇది నోటిఫికేషన్. దీనికి సంబంధించిన వివరాలు అయితే నేను మీకు అయితే అందించడం అయితే జరిగింది. అపాయింట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, సేల్స్ ఇన్సూరెన్స్ ఆఫ్ పాలసీస్ ఇండివిజువల్లీ విత్ దే టీమ్ అడ్వైజర్ అని చెప్పేసి అయితే అని అన్నారు. అంటే మనకు టీం ఉంటుంది, మనం ఆ టీంను పట్టుకొని పోయి ఆ టీంలో ఒక భాగంగా అయితే పనిచేయాలి, సేల్స్ కూడా చేసుకోవాలి, ఇన్సూరెన్స్లు అయితే అమ్ముకోవాలని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైనా ఒక డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, 1 సంవత్సరం అయితే తప్పనిసరిగా మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అది బ్యాంకింగ్ కానీ, ఫినాన్సింగ్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించింది కానీ అయినా పర్లేదని అన్నారు. ఇంకా మన బెనిఫిట్స్ని కనుక ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడవచ్చు. దీనికి ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుందట. దాని తర్వాత మెడికల్ బెనిఫిట్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, ఆన్ రోల్ జాబ్ అన్నారు. ఆన్ రోల్ జాబ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉంటుంది శాలరీ వ్యవస్థ. శాలరీ ఇయర్లీ ఒకసారి హైక్ అవుతుంది, ఇయర్లీ 10% హైక్ అవుతుంది. తర్వాత మనకు పిఎఫ్ ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత మనకు పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కొన్ని డబ్బులు వస్తాయి. టెన్షన్ లెస్ లైఫ్ అంటే టార్గెట్లు ఉంటాయి, కానీ కొంచెం మంచి జాబ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది జాబ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. బాయ్.